Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, రిషికొండ ప్యాలెస్ అనే టాపిక్ మీద వీడియో చేయమని చెప్పేసి నాకు బోలెడ్ కామెంట్స్ పడుతున్నారు. సో మీరు అడుగుతున్నారు కాబట్టి నేను ఇంత ఎర్లీగా చేస్తున్నా. ఓకే, ఎర్లీగా నేను ఎందుకు అంటున్నాను అంటే, ఫ్రెండ్స్ మీరు కలేజా సినిమా మీకు గుర్తుంటే అందులో మహేష్ బాబు వెళ్ళి రౌడీని కొడతా ఉంటాడు. ప్యారల్గా ఒక పక్కన మనిషి వచ్చి నువ్వు ఆడు స్వామి అంటా ఉంటే దాంతో ఇంకా ఆవేశంతో ఇంకా కొడతా ఉంటాడు. సడన్గా రియలైజ్ అవుతాడు, అసలు నాకు ఇంత కోపం కూడా లేదు, ఈ మాస్ హిస్టీరియా వల్ల నేను ఇక్కడ చంపేస్తున్నాను ఎక్కువగా అని చెప్పేసి రియలైజ్ అవుతాడు చూసారా. అలాగే మనం కూడా ఏదైనా టాపిక్కి ఎక్కువగా పొలిటికల్ కలర్ అంటించబడతా ఉంటే మనం కూడా ఇన్వాల్వ్ అయిపోయి మన ఆబ్జెక్టివిటీ తగ్గిపోద్ది అనమాట. అప్పుడు ఆ టాపిక్ని చూసే ఆబ్జెక్టివిటీ. సో దట్ ఈస్ రీజన్ వై ఆ డస్ట్ సెటిల్ అయ్యేదాకా కొంచెం సేపు ఆగాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇంకా చేయలేదు వీడియో. కానీ మీరు అడిగారు కాబట్టి నేను ఇప్పుడు ఏ స్టేట్లో నేను ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ని చూస్తున్నానో నేను మీకు ఈరోజు ఈ ఎపిసోడ్లో చెప్తాను. ఓకే, సో ఫస్ట్ అసలు దీని మీద ఉన్న మేజర్ అలిగేషన్స్ ఏంటి? ఫస్ట్ది, అసలు ఇంత 500 crores బిల్డింగ్ ఎందుకు, సీఎం ఉండడానికి 500 కోట్లు ఖర్చు పెట్టాలా అనేది ఫస్ట్ అలిగేషన్. సెకండ్ది, దీని చుట్టూతో ఒక సీక్రెసీ ఎందుకు అసలు? ఓకే, అసలు దాని చుట్టూతో ఒక మిస్టిక్ ఆరా, అసలు ఏం ఆడుతున్నారు, ఏం చేస్తున్నారు అనే ఒక సీక్రెసీ ఎందుకు మెయింటైన్ చేశారు అనేది ఒక సెకండ్ అలిగేషన్. ఓకే, విల్ గో వన్ బై వన్. సో ఇప్పుడు ఈ 500 crores పెట్టి కట్టిన పబ్లిక్ ప్రాపర్టీ అనేది నిజంగా టూరిజం కోసమే అయితే, ఓకే, అది కూడా ఫ్లోట్ అవుతుంది కదా యాజ్ అ జస్టిఫికేషన్ ఫ్రమ్ వైసీపీ సైడ్. నిజంగా అది టూరిజం కోసమే అయితే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. దానికి కమర్షియల్ ఆస్పెక్ట్ ఉంది కాబట్టి మనం ఎంత ఖర్చు పెడతామో దానికి తగ్గ ఛార్జ్ కూడా, ఆ ఛార్జ్ని బేర్ చేసే సిటీ కూడా అక్కడికి వచ్చే డెలిగేషన్స్ కానీ, ఇండస్ట్రియల్ విజిట్స్ కానీ, స్టేక్ హోల్డర్స్ వాళ్ళందరి కోసం పెట్టినా ప్రాబ్లం లేదు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో టూరిజం కోసం అయితే ఇట్ ఈస్ జస్టిఫైడ్. కానీ విల్ కమ్ టు ద క్రక్స్ ఆఫ్ ద మ్యాటర్. సీఎం రెసిడెన్స్ కోసమే అయితే ఓకే, ఈ 500 crores అసలు ఎక్కువ తక్కువ అని చెప్పేసి నాకు ఒక డౌట్ వచ్చింది. ఓకే, మనం ఒక నెంబర్ ఎక్కువ తక్కువ అని చెప్పాలంటే ఏంటి, మనకు రిఫరెన్స్ పాయింట్ ఉండాలి. నేను అందుకని ఏం చేశాను అంటే, పక్కన ఎంకే స్టాలిన్ గారి ఇల్లు, రేవంత్ రెడ్డి గారి ఇల్లు, కేసీఆర్ గారి ఇల్లు, అంటే వాళ్ళ సీఎం రెసిడెన్సెస్ అనమాట. అవన్నీ సెర్చ్ చేశా. నాకు స్టాలిన్ గారిది, రేవంత్ గారిది దొరకలేదు. కానీ ఎక్స్ సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన కట్టించిన ప్యాలేషియల్ బంగ్లా విచ్ ఇస్ వర్త్ 50 crores అని చెప్పేసి నాకు ఒక చోట ఆర్టికల్ కనిపించింది. ఐ థింక్ టైమ్స్ ఆఫ్ ఇండియా సంథింగ్ లైక్ దాట్, నేషనల్ మీడియానే. సో అది చూసి దాన్నే వీళ్ళు ప్యాలేషియల్ బంగ్లా అది ఇది అని చెప్పేసి గ్రాండ్గా అంటున్నారు అంటే ప్రాబ్లీ ఒక 5-7 years టైం పట్టింది కాబట్టి, గ్యాప్ ఉంది కాబట్టి 50 crores కాస్త ఒక 60-70 crores అవ్వచ్చేమో అనే రిఫరెన్స్ దొరికింది. కానీ 500 crores ఇస్ డెఫినెట్లీ అ కన్సర్న్. ఎందుకు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పర్సనల్గా అంబిషన్స్ ఉండడం అసలు తప్పే లేదు. పర్సనల్గా ఒక మనిషికి అంబిషన్ ఉండాలి, సంపాదించాలి, బాగా ఖర్చు పెట్టుకోవాలి, మంచి లైఫ్ స్టైల్తో ఉండాలి. పర్సనల్గా బెంట్లీలు, రోల్స్ రాయస్లు, మ్యాన్షన్స్ కూడా కొనుక్కోవడంలో అసలు తప్పే లేదు. ఐఎమ్ ఫుల్లీ ఫర్ ఇట్. కానీ ద మొమెంట్ యూ బికమ్ అకౌంటబుల్ అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ పబ్లిక్ మనీ, దాన్ని జుడిషియస్గా ఖర్చు పెట్టే రెస్పాన్సిబిలిటీ కూడా మనకు ఉంటుంది. ఓకే, ఎస్పెషలీ ఇన్ అ సిచ్యువేషన్ వేర్ మనకి ఆ బేసిక్ వెల్ఫేర్ కూడా, అంటే బేసిక్ డ్రింకింగ్ వాటర్ కూడా అందని జనాలు బోలెడు మందిని పెట్టుకొని ఇంత లావిష్ ఎక్స్పెన్సెస్ గినక సీఎం రెసిడెన్స్ కోసమే గినక అయితే, ఓకే, దట్ ఈస్ డెఫినెట్లీ అ కన్సర్నింగ్ థింగ్. అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిజర్వేషన్స్ ఇన్ కాలింగ్ దట్ అవుట్. ఇన్ ద సేమ్ వే 970 crores పెట్టి టెంపరరీ సెక్రటేరియట్ అని కూడా కట్టారు కదా, అండ్ దాట్ టు దానికి చాలా ప్రాబ్లమ్స్ అండ్ ప్లంబింగ్ ఇష్యూస్ అని బోలెడు వచ్చినాయి కూడా ఇన్ ద పాస్ట్. సో ఆ టెంపరరీ సెక్రటేరియట్ మీద కూడా 970 crores ఖర్చు పెట్టడం కూడా ఈక్వలీ కన్సర్నింగ్. ఓకే, సో బోత్ ఎవ్వరు ఖర్చు పెట్టినా ఐ హ్యావ్ మై కన్సర్న్ యాజ్ అ కామన్ పర్సన్ ఆన్ హౌ ఆ ట్యాక్స్ మనీ ఈస్ బీయింగ్ స్పెండ్. అది సీఎం గారి రెసిడెన్స్కి 500 crores అయినా, టెంపరరీ సెక్రటేరియట్ అని చెప్పేసి 970 crores అయినా కూడా ఈ రెండు కూడా కన్సర్నింగ్ థింగ్స్. ఓకే, సో లెట్స్ గో టు ద సెకండ్ ఆస్పెక్ట్ విచ్ ఇస్ సీక్రెసీ ఎందుకు అని చెప్పేసి. ఫ్రెండ్స్, బేసికల్గా ఫండమెంటల్గా చూస్తే సీఎం బంగ్లాకి ఆర్ సీఎం ఉండే ఇళ్ళకి సీక్రెసీ ఉండాలి. కానీ ఇక్కడ విషయం ఇంకో ట్రాక్ పట్టింది, దాన్ని కూడా మాట్లాడతాను. అంటే సీక్రెసీ ఎందుకు ఉండాలి అంటే, హీ ఈజ్ ద చీఫ్ మినిస్టర్, రైట్? అంటే జగన్ గారా, పవన్ కళ్యాణ్ గారా, సిబిఎన్ గారా పక్కన పెడదాం. ఆ సీఎం చైర్కి ఉండే థ్రెట్స్ అండ్ సెక్యూరిటీ రీజన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సీక్రెసీ మెయింటైన్ చేయాలి. అలా కాకుండా మాస్టర్ ప్లాన్ ఏంటి, ఏ రూమ్స్ ఎటువైపు ఉంటాయి, ఎక్కడ పడుకుంటారు, అవన్నీ డిస్క్లోజ్ చేయడం కరెక్ట్ కాదు. సో ఆ సీక్రెసీని నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఐ అండర్స్టాండ్ వై పబ్లిక్ ఆర్ బీయింగ్ యాజిటేటెడ్ విత్ ద సీక్రెసీ అరౌండ్ ఇట్. అంటే స్టార్టింగ్లో టూరిజం రిసార్ట్స్ అని చెప్పేసి, దాని తర్వాత సీఎం క్యాంప్ ఆఫీస్ అని చెప్పేసి, పిఎం ఆఫీస్ అని చెప్పేసి ఒక వేగ్ అంబిగ్యూటీని సర్క్యులేట్ చేశారు. కాబట్టి దెర్ ఇస్ అ న్యాచురల్ సెన్స్ ఆఫ్
some kind of over curiosity building up. So I understand that. So this is how I see it, friends. Okay, నా కంక్లూజివ్ టేక్ ఏంటి అంటే, టూరిజం కోసమే అయితే ఐ డోంట్ హ్యావ్ ఎనీ కన్సర్న్. సీఎం రెసిడెన్స్, గవర్నమెంట్ స్టేక్ హోల్డర్స్ ఉండడానికి కోసమే ఇంత మనీ ఖర్చు పెట్టేటట్టయితే ఫ్రెండ్స్, దిస్ ఇస్ డెఫినెట్లీ కన్సర్నింగ్. అది ఈ ఋషికొండ ప్యాలెస్ అవ్వచ్చు, లేదా టెంపరీ సెక్రటేరియట్ మీద ఖర్చు పెట్టడం అవ్వచ్చు. దిస్ ఇస్ డెఫినెట్లీ కన్సర్నింగ్. వీ షుడ్ బీ రియలీ జుడిషియస్ వైల్ స్పెండింగ్ పబ్లిక్ మనీ. పర్సనల్గా మనం ఏమైనా స్ప్లర్జ్ చేసుకోవచ్చు. నో బడీ హ్యాస్ ఎనీ గాడ్ డామ్ రైట్ టు క్వశ్చన్ ఎనీ ఇండివిజువల్స్ పర్సనల్ స్పెండింగ్. బట్ దిస్ డజంట్ అప్లై టు పబ్లిక్ స్టేక్ హోల్డర్స్. అంటే పబ్లిక్ అఫీషియల్స్ కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ, దే హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. సో దిస్ ఇస్ మై టేక్, ఫ్రెండ్స్. ఐ హోప్ యు ఆర్ సాటిస్ఫైడ్. అండ్ లెట్స్ నాట్ get too much excited about the political angles. Let's keep our sanity intact and focus on common man's perspective. Okay, so with that, let me know your thoughts. Thank you.